తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ జయరామ్ గారు. తర్వాత కళ్యాణ్ దుర్గం శాసనసభ్యులు శ్రీ అమిల్నేని సురేంద్రబాబు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక మీద ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు, ముఖ్యంగా అక్కా చెల్లెళ్ళు అందరికీ పేరు పేరుగా నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ అనే ఈ గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేయడం, అనంతపురం, ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి తండోపతండాలుగా ప్రజలు రావడం, నిజంగా ఈ విజయం ఇది నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నరేంద్ర మోడీ గారికి చెందుతుందని సగర్వంగా చెబుతున్నాం. ఏదేమైనా కూడా గత ప్రభుత్వం ఏదైతే చేసిందో రోడ్లకు సంబంధించి పూర్తి అధ్వానమైన రోడ్లు రాష్ట్రంలో చూసాం. 2019 నుంచి 24 వరకు ఏ ఒక్క రోడ్డు కూడా బాగలేకుండా ఎక్కడ పడితే అక్కడ గుంతల రోడ్లు అన్ని చూసాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 900 కోట్ల రోడ్లకు రిలీజ్ చేయడమే కాకుండా మన దేశ ప్రధానితో మాట్లాడి ఎన్నో నేషనల్ హైవే రోడ్స్ కూడా తేవడం జరిగింది. ఇలాంటి కూటమి ప్రభుత్వం అభివృద్ధి బాటలో ముందుకు నడవడం చాలా గర్వించదగ్గ విషయం. మన ప్రాంతం, మన కళ్యాణదుర్గ ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి బాటలో నడపడానికి మన చంద్రబాబు నాయుడు గారు నడుము బిగించారు. అందులో భాగంగానే బీటీపీకి సంబంధించి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. రైతుల్ని ప్రోత్సహించే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా విన్నవించుకుంటున్నాం. మా గ్రామీణ రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. మేము పంచాయతీరాజ్ రోడ్లు 2000 కిలోమీటర్ల వరకు ఉన్నాయి. ఏ ఒక్క రోడ్డు కూడా బాగలేదు. అన్నీ కూడా గడిచిన 5 ఏళ్లలో ఒకటి కూడా అభివృద్ధి లేకపోవడం నిజంగా చాలా బాధాకరం. ఏదేమైనా కూడా మా ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మన నారా లోకేష్ బాబు గారు సహకారంతో అన్ని ముందుకు కదులుతారని ఈ సభావంగా మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.